తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నువ్వా నేనా అంటూ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తగ్గేదేలే అంటూ సవాల్ విసురుకుంటున్నారు. ఒకరు ఇచ్చిన హామీలేమయ్యాయి అని అడిగితే మరొకరు 100 రోజుల్లోనే సగం హామీలు అమలు చేసిన ఘనత మాది అంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారని రెడీగా ఉన్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తే దమ్ముంటే మా వాళ్లను టచ్ చేసి చూడు అంటున్నారు సీఎం రేవంత్. తానేమి జైపాల్ రెడ్డి జానారెడ్డి అంతా సున్నితం కాదని బీఆర్ఎస్ ను ఊడ్చేస్తారని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని ఆరోపిస్తున్నారు. దీంతో మొత్తానికి తెలంగాణలో ఎన్నికల వేడి రంజుకుంది. మరి ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి ఇంకా ఎంత డైలాగ్ వార్ నడుస్తుందో చూడాలి. తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నువ్వా నేనా అంటూ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తగ్గేదేలే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. ఒకరు ఇచ్చిన హామీలేమయ్యాయి అని అడిగితే మరొకరు 100 రోజుల్లోనే సగం హామీలు అమలు చేసిన ఘనత మాది అంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తానికి రెడీగా ఉంటున్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేస్తే దమ్ముంటే మా వాళ్లను టచ్ చేసి చూడు అంటున్నారు సీఎం రేవంత్. తానేమి జైపాల్ రెడ్డి జానారెడ్డి అంత సున్నితం కాదని బీఆర్ఎస్ ను ఊడ్చేస్తారని కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని ఆరోపిస్తున్నారు. దీంతో మొత్తానికి ఇటు తెలంగాణలో ఎన్నికల వేడి రంజుకుంది. మరి ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి ఇంకెంత డైలాగ్ వార్ నడుస్తుందో చూడాలి. దీనికి సంబంధించి మా పొలిటికల్ ఎడిటర్ కొల్లి అరవింద్ గారు అందిస్తారు. అరవింద్, చెప్పండి, అసలు తెలంగాణలో పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటు నేతలు మాటలు తూటాలు పేలుస్తున్నారు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ముందు నుంచి కూడా డైలాగ్ వార్ల చుట్టూ తిరిగినాయి. కేసీఆర్ ఒక మాట మాట్లాడటం, కేసీఆర్ వ్యతిరేకులు దానికి కౌంటర్ ఇవ్వటం, ఈ డైలాగ్ వార్ అనేది తెలంగాణ రాజకీయాల్లో గత సుమారుగా 15-20 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్త రూపం తీసుకుందని చెప్పాలి. మొదటి నుంచి కూడా కేసీఆర్ మాటల మాంత్రికుడుగా చెప్తారు, అందుకు ధీటైన మాటల మాంత్రికుడుగా రేవంత్ రెడ్డిని చెప్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులు అటు బీజేపీ నాయకులు మాటల విమర్శల దాడి ప్రయోగించటం, దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కేంద్రంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు హీట్గా ఉన్నటువంటి విషయం చెప్పుకోవాలి. అదే సందర్భంలో తెలంగాణ రాజకీయాల్లో కీలకమైనటువంటి బలమైనటువంటి మాటల మాంత్రికులుగా చెప్పేటటువంటి ఇద్దరు నాయకుల మధ్యతో పాటు దానికి సపోర్టుగా వస్తున్నటువంటి మిగతా మాటలతో కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ డైలాగ్ వార్ చుట్టూ తిరుగుతున్నాయని తప్పదు సుజాత. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అస్థిర పడబోతోంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతుంది అని ఒక పక్క చెప్తూనే మరోపక్క రేవంత్ రెడ్డి స్వయంగా కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అనేటటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ ఉధృతంగా తీసుకొస్తుంది. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో దాన్ని అడ్రస్ చేసే క్రమంలో రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని ఉద్దేశించి చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు, దానికి సూటిగా ఇస్తున్నటువంటి ప్రతి విమర్శలు ఇప్పుడు రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్నాయి. అదే సందర్భంలో 100 రోజుల్లో మీరు చేయాల్సినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మీరు చేస్తామన్న హామీలు ఏవైతే ఉన్నాయో అవి విస్మరించారంటూ బీఆర్ఎస్ ఒకవైపు నుంచి విమర్శిస్తుంటే, మరొక వైపు నుంచి 5 సంవత్సరాల పాటు రుణమాఫీ లాంటి పెద్ద స్కీమ్ని మర్చిపోయినటువంటి కేసీఆర్ పార్టీకి మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడుంది? మేము 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీల్లో మేజర్గా అమలు పరిచాము, 3వ గ్యారంటీకి సంబంధించినటువంటి అమలు పరిచే ప్రక్రియను కూడా ప్రారంభించామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ కౌంటర్ ఇస్తుంది. ఇది ఇట్లా ఉంటే గతంలో రేవంత్ రెడ్డి మాత్రమే ఇచ్చే కౌంటర్లు ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, అదే సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, శ్రీధర్ బాబు కానీ వీళ్ళందరూ ఇస్తుండటం, అదే సందర్భంలో ఇన్నాళ్ళు కొంత సౌమ్యంగా ఉన్నారు, కామ్గా ఉన్నారు అనిపించేటటువంటి శ్రీధర్ బాబు, అదే సందర్భంలో దామోదర్ రాజనరసింహ లాంటి నాయకులు కూడా బలమైనటువంటి కౌంటర్లు, విమర్శకి బలమైన ప్రతి విమర్శలు చేయటం ఈరోజు ప్రధానమైనటువంటి గమనించాల్సినటువంటి అంశం. ఈ మార్పు కాంగ్రెస్లో రావటం, కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు బీఆర్ఎస్ విమర్శలకి ప్రతి విమర్శలు చేసే క్రమంలో సూటిగా ధాటిగా బలమైనటువంటి విమర్శలు చేయటం, బలమైన ప్రతి విమర్శలు చేయటం గమనించాల్సినటువంటి అంశం సుజాత.
నాయకులు విమర్శలు చేసుకుంటుంటే మరోవైపు వాళ్ళు మాట్లాడే మాటలపై కూడా ఈసీ కూడా కన్నేసింది. ఇప్పటికే కేసీఆర్ కూడా నోటీసులు పంపినట్లుగా తెలుస్తుంది. మరి ఈసీ నాయకుల మాటలకు ఎటువంటి రూల్స్ పెట్టింది, వాటిని అతిక్రమిస్తే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? చాలా మంచి ప్రశ్న సుజాత. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈసీ ప్రతి అడుగుని గమనిస్తోంది. ఈసీకి సంబంధించిన అబ్జర్వర్లు గమనిస్తున్నారు. ఈసీకి సంబంధించినటువంటి అంటే వీళ్ళందరినీ సంబంధించే మీడియా మానిటరింగ్ సెల్ ఉంది. వీటన్నిటి ద్వారా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారంగా ఈసీ నోటీసులు ఇవ్వటం, నోటీసులతో పాటు మరొక అడుగు ముందుకు వేసి గతంలో ఇచ్చినటువంటి నోటీసులను కూడా ప్రస్తావించి ఇదే రకమైనటువంటి అభిప్రాయం మీరు గతంలో వ్యక్తం చేస్తే మిమ్మల్ని సంజాయిషి అడిగా, మీరు ఆ రోజు సంజాయిషి ఇచ్చుకున్నారు. అదే పరిస్థితి మళ్ళీ 2019లో చేసినటువంటి పొరపాటు 2018లో చేసినటువంటిదే మళ్ళీ ఈసారి కూడా చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయాన్ని అనేటటువంటి అంశాన్ని కోట్ చేస్తూ మరి కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకి సమాధానం ఇచ్చినప్పటికీ ఈ సమాధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం ఆధారంగా మేము ప్రవర్తిస్తాము, మేము దానికి సంబంధించిన యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే విమర్శలు పోయి వ్యక్తిగత విమర్శల స్థాయి దాటి అంటే రాయటానికి వీల్లేని, మాట్లాడటానికి వీల్లేనటువంటి పరుష పదాలని కూడా వాడుతున్నారు అనేది ప్రధాన అంశం. రాజకీయాల్లో అంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేది రాజకీయాల హుందాతనాన్ని పెంచాలే తప్ప రాజకీయాల విమర్శల స్థాయి, విమర్శల ఏదైతే వేడుందో అది వ్యక్తిగత దూషణల స్థాయి నుంచి దిగజారిపోయి మాట్లాడేటటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా అది గర్హనీయం, అది హర్షణీయమైనటువంటి పరిణామం కాదని మాత్రం గమనించాలి సుజాత. అరవింద్, అలాగే ఇటు కేసీఆర్ 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు రావడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు. ఇది పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా? దానికి ఇటు రేవంత్ రెడ్డి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? నా ఎమ్మెల్యేని ఒక్కళ్ళని ముట్టుకో, ఏం జరుగుతుందో పరిణామం చూస్తావు అని చెప్పేసి కేసీఆర్కి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను జానారెడ్డి లాగా జైపాల్ రెడ్డి లాగా సౌమ్యుడిని కాదు, నేను ఒక అంటే ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ లాంటి వాడిని, ఎలక్ట్రిక్ హై టెన్షన్ వైర్ లాంటి వాడిని. మొత్తం ఏదైతే నాయకులు ఉన్నారో, ఏదైతే బీఆర్ఎస్ నాయకులు అంటే కాంగ్రెస్ నాయకుల వైపు బీఆర్ఎస్ వాళ్ళు చూపు చూస్తే చాలు మాడిపోతారు. ఇక్కడ ఒక హై టెన్షన్ వైర్ లాంటి నేను కాంగ్రెస్కి ప్రొటెక్షన్గా ఉన్నాను. పాత రోజులు కాదు, ఇంతకుముందు మీరు దెబ్బలు కొడితే మేము దెబ్బలు కొట్టించుకున్నాం, మీరు మా ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తేలే మా ఎమ్మెల్యేని పార్టీ మార్చుకుంటే మేము కామ్గా ఉన్నాం. కానీ ఇప్పుడు మేము కామ్గా ఉండే పరిస్థితిలో లేము. ఇక్కడ ఒక పవర్ సెంటర్ లాంటి నేనున్నాను, నన్ను దాటుకుని వెళ్ళాలి, మా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి కౌంటర్ రేవంత్ రెడ్డి ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది కేసీఆర్తో టచ్లో ఉన్నారో తెలియదు, కానీ కేసీఆర్ మధ్య ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్లో చేరబోతున్నారు అనేటటువంటి అంశం మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, రకరకాల చర్చలు ఉన్నాయి, రకరకాల విస్తృతమైనటువంటి చర్చ ఉంది. దీని వెనుక అంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రభావశీలంగా లేదు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక ఫోర్స్గా నిలబడలేకపోతుంది అనేటటువంటి వాదన, ఆ రకమైనటువంటి రాజకీయ చర్చ నేపథ్యంలో ఇది జరుగుతోంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అదే సందర్భంలో జర్నలిస్ట్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. తెలంగాణ మేధో సమాజం కూడా అంటే క్లోజ్గానే అబ్జర్వ్ చేస్తోంది. గతంలో ఫిరాయింపులకి బలైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫిరాయింపుల ఆధారంగా బీఆర్ఎస్ని బలహీనం చేయబోతోందా అనేటటువంటి ఆసక్తి అనేటటువంటి చర్చ మాత్రం విస్తృతంగా మేధావి వర్గాల్లో ఉన్నటువంటి విషయం గమనించాలి సుజాత. అలాగే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది ఎలా చూడాలంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి రాజకీయ చర్చ ఒక రకంగా ఉంటే, బీజేపీ తీసుకొస్తున్న చర్చ ఇంకో రకంగా ఉంది, కాంగ్రెస్ తీసుకొస్తున్న చర్చ ఇంకో రకంగా ఉంది. అంటే ఇక్కడ మూడు పార్టీలు, ప్రధాన పోటీలో ఉన్నటువంటి మూడు పార్టీలు, బీఆర్ఎస్ ఎంత ప్రభావశీలంగా ఉంటుంది అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కూడా పోటీలో బలంగా ఉన్నట్టుగానే భావించాలి. కాబట్టి ఈ మూడు పార్టీలకి సంబంధించినటువంటి ఈ చర్చ, ఒకవైపు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటున్నాయంటుంది. రెండో పక్క బీఆర్ఎస్ ఏమో బీజేపీ అండ్ కాంగ్రెస్ అంటే బీజేపీ అండ్ రేవంత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు చేస్తుంది. అంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా చెప్పాలి.
తాము తప్ప ఎదుటి వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఒకటిగా ఉన్నారు అనేటటువంటి ప్రస్తావన ఏదంటే చర్చ ఉందో, ఈ చర్చ 2023 ఎన్నికల్లో బీజేపీకి వచ్చి పడేటటువంటి సానుకూల ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యేలాగా చేసింది అనేటటువంటి ఒక కంక్లూజన్ నేపథ్యంలో ఈ చర్చ ప్రధానంగా ముందుకు వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, రాజకీయ పార్టీలు అంటే మరో పార్టీతోటి బహిరంగ పొత్తుండటం ఒక ఎత్తు అయితే, ఒక లాలూచితోటి, ఒక ములాఖత్ తోటి, ఒక మిలాఖత్ తోటి ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి బలహీనమైన అభ్యర్థులు పెట్టారు అనేటటువంటి అంశం, బలహీనమైనటువంటి అభ్యర్థులు పెట్టారు అనేటువంటి చర్చ ముందుకు వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ మీద, ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద బీజేపీ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, కొంతమంది అభ్యర్థులు తమ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థుల్ని, బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలుపుకి సహకరిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే దీనికి కౌంటర్గా కొన్ని స్థానాల్లో అసలు పూర్తిగా బీజేపీకి సరెండర్ అయ్యి కొంతమంది వీక్ అభ్యర్థులను పెట్టి పార్టీ ప్రచారం సరిగా చేయకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చే రకంగా ప్రయత్నాలు చేస్తూ బీజేపీని గెలిపిస్తున్నారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ, అదే సందర్భంగా కాంగ్రెస్ ఆరోపణ. ఈ రకమైనటువంటి ఆరోపణల నేపథ్యంలో అంటే బహిరంగ పొత్తులు కాకుండా ఈ రహస్య పొత్తులు, ఈ ములాఖతుల్ని ముందుకు తీసుకొచ్చి ఒక రాజకీయపరమైనటువంటి సీరియస్నెస్ క్రియేట్ చేయాలి. ఆ సీరియస్నెస్ క్రియేట్ చేయడం ద్వారా ఒక రాజకీయపరమైనటువంటి ఈ పొత్తుల గందరగోళం నేపథ్యంలో ఓటు పోలరైజేషన్ ఎటు జరుగుతుంది, ఓటు పోలరైజేషన్ అంటే న్యూట్రల్ ఓటు, అదే సందర్భంలో ఒక పార్టీకి అనుకూలంగా పడేటటువంటి ఓటు, ఆ పార్టీ కనుక ఇంకో పార్టీతో ములాఖత్లో ఉంది, అండర్స్టాండింగ్లో ఉంది అనేటటువంటి విషయం కనుక బహిరంగంగా బయటకు వస్తే, చర్చ విస్తృతపడితే ఆ న్యూట్రల్ ఓటు బ్యాంక్తో పాటు ఆ పార్టీకి ఇంక్లైన్ అయ్యి, ఆ పార్టీకి సానుకూలంగా ఉండే ఓట్లు కూడా మరో పార్టీ వైపు వెళ్ళేటటువంటి పరిస్థితి, ఇది ప్రధానమైనటువంటి అవకాశం అనేది రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ప్రధాన చర్చ, రాజకీయ చర్చల్లో ఇది కూడా ఒకటి. బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా ఒకటే అనేటటువంటి వాదనని, అంటే బీజేపీకి ఓటేస్తే అది బీఆర్ఎస్ని బలపరచడానికి అనేటటువంటి వాదనని ముందుకు తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ బీజేపీకి ఉన్న కొంత సానుకూల ఓటు బ్యాంకును కూడా బీఆర్ఎస్ వ్యతిరేక స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి బీజేపీ సానుకూల ఓటు బ్యాంకును కూడా తమ వైపుకు తిప్పుకుంది అనేది బీజేపీ తీసుకున్నటువంటి కంక్లూజన్. రాజకీయ పరంగా కూడా అదే జరిగినటువంటి పరిస్థితి. ఇటువంటి ఈ చర్చ నేపథ్యంలో, ఈ విస్తృత చర్చ నేపథ్యంలో ముందుకు వస్తున్నటువంటి ఈ రాజకీయ పొత్తులు, రాజకీయ బహిరంగ పొత్తులు, రాజకీయ అండర్స్టాండింగ్లు, రాజకీయ మిలాఖత్లు, వీటన్నిటి చర్చ నేపథ్యంలో ముందుకు వస్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ పార్టీతో అండర్స్టాండింగ్లో ఉన్నారనే విషయం పక్కన పెడితే, అన్ని పార్టీలు మరొక పార్టీతోటి అండర్స్టాండింగ్లో ఉన్నారన్న రాజకీయ చర్చను మాత్రం ముందుకు తీసుకొస్తున్నారు. ఇది వాస్తవాలు ఎలా ఉన్నా కానీ చర్చ ముందుకు రావడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని మూడు పార్టీలు ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం. సుజాత. రైట్, థ్యాంక్ యూ అరవింద్.